పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో ఇప్పుడు బెన్నీ బెన్నీ అన్నారు కాబట్టి బెన్నీ పక్కనుంటే మీకు ఇంకా ధైర్యం వస్తుందని మాకు తెలుసు. అందుగురించేగా ఉన్నాడు. బెన్నీని పిలుద్దాం ఒకసారి. సో బెన్నీ ప్లీజ్. సుధాకర్ గారు, సో ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ గుండెకాయ వచ్చేసాడు పక్కకి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం నాన్నక ప్రేమతో షోలో మీ ఇద్దరిని మేము మన ఛానల్లో చాలా గ్రాండ్ గా చేయాలని, బట్ మీరు ఇంట్లోనే నాకు కంఫర్ట్ అనేసరికి ఇంటికే రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం బెన్నీ నాన్నక ప్రేమతో నాన్నతో కూర్చున్నావు కాబట్టి ఏం చెప్తావు నాన్న గురించి, నాన్న సినిమాల గురించి, నాన్న మంచితనం గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎప్పుడు నన్ను ఏం తిట్టింది కొట్టింది లేదన్నమాట. ఫస్ట్ పంక్చువల్ గా ఉండాలి, షూట్ పరంగా రియల్ లైఫ్ లో కూడా డిసిప్లిన్ ముఖ్యం, అది ఎక్కువ చెప్తుంటారు అనమాట. అవి తీసుకుని అవి ఫాలో అవుతుంది. ఓకే, కానీ సినిమాల గురించి ఏం చెప్పగలను? అన్ని సినిమాలు నేనే చూడలేదు, నేను ఒక 50% చూసుంటాను సినిమా. డాడీ నాన్నవా? ఓ, ఎన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు నాన్న అసలుకి. ఓ మై గాడ్, చాలా తక్కువ అరుదుగా ఉన్నారు అలాంటి ఆర్టిస్టులు. చాలా వెరైటీ చేశారు. విలన్ లో కామెడీ చేశారు, సీరియస్ విలన్ చేశారు. మజ్ను చూసుకుంటే అన్ని రకాల వేరియేషన్స్ చూపించగలరు. బట్ సుధాకర్ గారు పెళ్ళైన చాలా ఇయర్స్ తర్వాత బెన్నీ పుట్టాడు కదా. ఇంకా పిల్లలు పుడతారో లేదా అన్న టైంలో బాబు పుట్టినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, మీది కానీ మేడంది కానీ? చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డాను. అపోలో హాస్పిటల్లో బెన్నీ పుట్టాడు. బాగా సెలబ్రేట్ చేసి హోటల్లోనే, హాస్పిటల్లోనే, అపోలో హాస్పిటల్ అందరికి స్వీట్స్ పంచాము, అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. ఆ విధంగా జరిగింది. ఏ సినిమా అప్పుడు పుట్టాడు బెన్నీ? మావిడ కలెక్టర్. మావిడ కలెక్టర్. ఓకే, జగత్ బాబు హీరో అప్పుడు. ఓకే, చెన్నైలో ఉన్నారా మీరు? లేదు, ఏమన్నా నేను పుట్టిన 1 year కి వచ్చారు హైదరాబాద్ కి. నాకు తమిళ్ కూడా రాదు. ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది అప్పుడు. అవునవును, తమిళ్ రాదా నీకు? నాకు రాదు. అరే నాన్న తమిళ్లో ఎంత పెద్ద స్టార్ హీరో, తమిళ్ నేర్చుకోపోతే ఎట్లా నువ్వు? అంటే నేను తమిళ సినిమా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. నేను పుట్టిన 1 year తర్వాత వచ్చాను కాబట్టి తమిళ్ రాదు. ఇంట్లో నాకేమన్నా తెలియకుండా సీక్రెట్ మాట్లాడాలి, తమిళ్లో మాట్లాడతారు అన్నమాట. ఓకే, మదర్ ఇంకా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ లేకపోతే సినిమా పెద్దలు గానీ గుర్తుపడతా ఉంటారు. ఎలా ఉండేది ఆ క్రేజ్? పడతా ఉంటారు. క్రేజ్ ఇంకా ఉంది కాబట్టి గుర్తుపడతా ఉంటారు. తమిళ యాక్ట్ చేసిన సుధాకర్ కదా, కిళకెపోవడం అంటా ఉంటారు, గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మీ ఫస్ట్ డైరెక్టర్ కలవడం భారతీయ హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిళకెపోవడం ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 వయసు తెలుగులో. అవును, తమిళలో కిళకెపోవడం. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులో తూర్పులేరు. అవును, ఆ హిట్ పేరు కదా మీరు, రాధిక గారు. అవును, అది 20 పిక్చర్లు యాక్ట్ చేసింది హీరోయిన్ గా. ఓకే సార్, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి, తూర్పు వెళ్లే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే, ఆ సినిమా బాగుంటుంది, ఆ సినిమా ఇష్టం.